రోజున ఇది వికసిత భారత్ గారికి విజయజీ రామ్జీ పథకం అనేది పేరు మార్చారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ మార్పులు వస్తాయి. అంటే పని దినాలు 100 రోజులు ఉండే వరకు ఇప్పుడు 25 రోజులు పెంచడం జరిగింది. కాబట్టి ఆ పనుల యొక్క పని విధానాన్ని చట్టబద్ధత కూడా చేశారు. అంటే వాళ్ళ ప్రతి గ్రామంలో కూడా పనులు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొద్దిమంది పొలంలో లేకపోతే వేరే పనులు చేసే ఉద్యోగాలు చేసే కాయ కష్టాలు చేసేటువంటి వాళ్ళు కొందరైతే, కొంతమంది ఏమాత్రం నిర్వీర్యంగా పని ఏమాత్రం లేకోకుండా ఆహారానికి కూడా ఇబ్బంది పడి కుటుంబ పోషణ కష్టమైనటువంటి పరిస్థితి ఉంది ఇలా అన్ని గ్రామాల్లో, చాలా గ్రామాల్లో కూడా. ఇది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఇదంతా కూడా వ్యవసాయం చేసేవడం వల్ల వ్యవసాయ కూలీలే తప్ప వేరేగా లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ గమనించి భారతీయ జనతా పార్టీ నాయకులు అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి పనికోపాధి పథకం అనేది ప్రవేశపెట్టారు. ఆ పనికోపాధి పథకం ప్రవేశపెట్టిందంటే గ్రామాల అభివృద్ధి, అట్లాగే వ్యవసాయానికి కూలీకి రోడ్లు బాగు కానీ, డ్రైనేజీ కానీ, నీటి కాలువలు కానీ, మెరుగు బోర్డులు కానీ, అట్లా పేరు గట్లు కానీ ఇట్లా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమందికి పని లేని వాళ్ళు పని కల్పించినటువంటి ఏదైతే మనం పని చేస్తున్నారో ఆ పని ఆధారంగా గ్రామం బాగుపడుతున్నటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని పెట్టారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులు ఆ పని విధానాలు అటాగే మెయింటైన్ చేసి దీంట్లో లోపాలు సరిచేయకోకుండా కాలం గడిపింది 10 సంవత్సరాలు. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తాయి. ఈ బీజేపీ ఆధ్వర్యంలోనే ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పని దినాలు పెంచాలి. అంటే వ్యవసాయం చేసేటువంటి యాంత్రిక వ్యవసాయం అయిపోయింది. అంటే అన్ని యంత్రాలకు పని చేస్తున్నాయి. ఆ యంత్రాలకు పని చేయడం వల్ల కూడా మనుషులకి పని లేకోకుండా పోయి చాలా కష్టంగా ఉంది. ఆ వ్యవసాయ పనులు కూడా కొంచెంలోనే ఉంటున్నాయి ఇప్పుడు ఈ యాంత్రిక వ్యవసాయం వచ్చిన తర్వాత. కాబట్టి ఎన్ని మార్పులు దృష్ట్యా 25 రోజులు పెంచే ప్రయత్నం చేశారు. ఇంకా ఎక్కువగా చేసే ప్రయత్నం ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ మనం ముఖ్యంగా ఈ పని దినాలను ఇంకా పెంచే ప్రయత్నం ఉంది. వీటిలో భాగంగా ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కడైతే పని చేసామో ఒక బోత్ తవ్వాం, ఒక గట్టు పెట్టాం, లేదా మురుక్కాలు తవ్వాం, లేదా పంటకాలం తవ్వాం, లేకపోతే ఊళ్ళో చెరువు తవ్వాం, చెరువు మంచినీళ్ళు కావాలి, చెరువులు తవ్వుకున్నాం, చిన్న కుంటలను ఏర్పరచుకున్నాం. ఇట్లా చేసుకునే ప్రయత్నాలు ఏం చేయాలంటే మళ్ళీ అది కాకోకుండా ఉద్యాన శాఖ తరఫున ఇవాళ పర్యావరణం కాపాడటానికి ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ప్రభుత్వాలు కొన్ని పర్యావరణం మీద ముందుకు వస్తున్నారు. ఇవాళ ఈ వచ్చేటువంటి ప్రయత్నంలో మామిడి మొక్కలు కానీ, కొబ్బరి మొక్కలు కానీ, నిమ్మ మొక్కలు కానీ, ఇంకా వృక్షాలను ఇంకా అధికంగా ఫలితాలు వచ్చేటువంటిది వాణిజ్యమైన పంటలలాగా పోషిస్తున్నారు ఇవాళ. కాబట్టి ఎన్నిటికి వాటికి కూడా పని చేసుకోవచ్చు. చెట్లు పెట్టడం, ఆ చెట్లని పోషణ చేసుకోవటం, వీటన్నిటిలో భాగంగా ఈ పనులన్నీ కూడా ఉపయోగపడతాయి మనకి. అయితే మనం పని చేసేటప్పుడు ముఖ్యంగా పని నాణ్యత ఉండాలి. అంటే ఒక బోత్ చక్కటి కొలతలతో తెచ్చి ఆ నీరు ప్రవహించుద్ది, చేలకు అందుతుంది, పంటలు పండుతాయి. కానీ మళ్ళీ ఇక్కడ పని నాణ్యత లేకోకుండా పని ఏదో గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కూడా మనయే. అంటే మనకి ప్రజల నుంచి తీసుకున్నటువంటి పన్నుల రూపాయన రకరకాల అంశాలను అది తీసుకుని పొదుపు చేసి ఆ డబ్బుల్ని మళ్ళీ గ్రామాల్లో మనం బాగుపడడానికి ఏర్పాటు చేస్తుంది. అంటే మనం మళ్ళీ చేసే నిధులే మళ్ళీ మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి మన కూలి రిటర్న్ వస్తున్నారు. మనం చేసేటువంటి కూలి, ఆ కూలి పనులు ఏం చేయాలంటే పని నాణ్యత ఉండాలి. భోజన ప్రమాణం, నాణ్యత ప్రమాణాన్ని పాటించాలి. అంటే సరిపడా నీళ్ళు ప్రవహిస్తాను కానీ తినేయాలి. మనకి ఇంట్లో ఎకరం కుంట 5 ఎకరాల వాళ్ళు ఉన్నారు. మనకి అందరిలో కూడా కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గమనించి పని చేసినట్టయితే మురుకాలు ఉంటే మురుకాలు చదివినప్పుడు నీళ్ళు చక్కగా ప్రవహించుకుంటే పంటలో పూర్తిగా పడుతుంది. కాబట్టి పని జరగాలి. పని జరగకపోతే రేపొద్దు కౌలు రైతులు కానీ, చిన్న సన్నకారు రైతులు కానీ మళ్ళీ ఆ పొలానికి నీళ్ళు కావాలనుకున్నప్పుడు మళ్ళీ చదివితే అధిక ఖర్చు అవుతుంది. కాబట్టి మనం పని చేసిన దానికి అర్థం లేదు, సార్థకత లేదు, ఇతరులకు ఉపయోగపడే అంశం లేదు. కాబట్టి దాని దృష్ట్యా మనం ఏం చేయాలంటే పని నాణ్యత కోసం చేయాల్సిన అవసరం ఉంది. ఒక గట్టు పెట్టామంటే పటిష్టం చేయాలి, రోడ్డు వేసామంటే జాగ్రత్త చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో తెలియజెప్పడానికి ప్రభుత్వం వచ్చే విషయం తెలియజెప్పడానికి. అట్లాగే ఇవాళ వ్యవసాయ కుటుంబాలు మనం చిన్న చిన్న కుటుంబాలు వ్యవసాయం ఆ వ్యవసాయ ఉత్పత్తిని బయటకు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి ఆదాయం వచ్చే మార్గం ఉంది. చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారంగా ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే వాటిని పోషించడానికి యువతకి
కొన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. అట్లా ప్రోత్సహిస్తుంది. అంటే మన కుటుంబ పోషణ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మనకి ఇప్పుడు. కాబట్టి మనం వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయాన్ని కుటుంబ పోషణ కోసం ఉపయోగించుకుని పిల్లల విద్యాబుద్ధుల్లో అధికంగా మనం తీర్చిదిద్దుకుంటే కుటుంబ పోషణ కూడా పిల్లల భవిష్యత్తు రానున్న రోజులు మన మంచి కష్టాలన్నీ కూడా యువకులు కూడా వాళ్ళందరూ ఏంటంటే తప్పదారి పడుతున్నారు ఇవాళ సరైనటువంటి రీతిలో లేని కారణంగా. దానివల్ల కూడా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఇవాళ ఈ కుటుంబ వ్యవస్థను కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి పిల్లల్ని అన్నీ సక్రమంగా గౌరవంగా మనం ఈ పనికి వచ్చేటువంటి ఇప్పుడు నిరంతరం పని లేనప్పుడు కొద్ది రోజులే వచ్చే వ్యవసాయ పనుల వల్ల మనకి ఆదాయం సాగు. ఈ పనుల వల్ల అధికంగా ఆదాయం మనకు కొంతవరకు వస్తుంది, కుటుంబ పోషణ ఉపయోగపడుతుంది. కానీ సరైనటువంటి రీతిలో చేయాలని దానికోసం మనం అందరూ కూడా మన కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే బాగుపడిందో గ్రామం బాగుపడినట్టే, గ్రామం బాగుపడితే మన దేశం బాగుపడినట్టు. ఆ లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. మీరందరూ కూడా ఇంగ్లీష్లో ఇంకా కార్డులు లేకపోతే ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు అవుతుంది. కాబట్టి ఇంకా కార్డులు కావాల్సిన వాళ్ళకి కార్డులు మరి ఇచ్చే ప్రయత్నం ఉంది. కానీ మతం వేసుకుని వెళ్ళిపోయిన కార్డులు తీసేస్తారు. రేపు వచ్చిన పనుల్లో లేకున్నటువంటి వాళ్ళు చూస్తే వాళ్ళు కార్డులు తీసేస్తారు. అది కాకుండా పకడ్బందీకి జాగ్రత్తగా చేసుకోవాలి. పని జనాలు ఇంకా పెంచడానికి కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇంకా ఈ పనిలో ఇంకా అనేక రకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. కాబట్టి మీరు ఈ పథకాన్ని చక్కగా ఉపయోగించుకుంటారని మేము భావిస్తూ ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అట్లాగే పోపతి సుబ్రహ్మణ్యం రైతులకు సంబంధించిన నాయకులు జిల్లా నాయకులు అలాగే కాన్సెప్ట్ రమేష్ అని చెప్పేసి మోపిదేవి నాయకులు. నా పేరు జీవీ నగరాయి. కాబట్టి మీకు ఎప్పుడు అందుబాటులో రేపు రానున్నటువంటి రోజుల్లో మీరు అందరూ కూడా ఈ పథకాలను ముందు చక్కగా ఉపయోగించుకుని గ్రామాలకు దిశగా తీసుకెళ్తారని మీరందరూ సంతోషంగా భారతీయ జనతా పార్టీ వలసపోయే జనాన్ని ఆపితే కొంత పని మాకు దొరికింది. అప్పుడు ఈ పనులు వలసపో